హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. చూడండి నేను ఈరోజైతే క్యారెట్ హల్వా చేశాను. చూడండి ఎంత బాగుందో. క్యారెట్ హల్వా చేయడానికి ఏమేం కావాలో చూపిస్తాను చూసేయండి. ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పాలైతే తీసుకున్నాను. చూడండి పంచదార, పాలు, తురుముకున్న క్యారెట్ అది హాఫ్ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ అండి. చూడండి మీరు క్వాంటిటీ. ఒకసారి జీడిపప్పు, బాదం పప్పు అవి మనం ఆయిల్లో వేపేసుకుందాము. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు అయితే వేపుకోండి. వేపేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. సో మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోండి జీడిపప్పుని, బాదం పప్పుని. చూడండి నేను వేపి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఆ విధంగా క్యారెట్ అయితే నేను తురుముకొని తురుము కడాయిలో అయితే వేసేసుకున్నాను. మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అదే ఆయిల్లో క్యారెట్ తురుము వేసేయండి సరిపోతుంది. నేను హాఫ్ గ్లాస్ పాలు చూపించాను కదా, ఆ పాలైతే నేను కొంచెం వేసుకొని తిప్పేస్తున్నాను. మొత్తం హాఫ్ గ్లాస్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకోండి. లేదంటే ఒక 20 ml వాటర్ అయితే తీసుకోండి. ఈ హాఫ్ గ్లాసు పాలకి వేసిన తర్వాత ఇంకొక 20 ml వాటర్ అనేది తీసుకొని మీరు చూడండి నేను చూపించినంత వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 minutes అట్లా ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ కొంచెం మన హల్వాని కలిపేసుకుందాం. మిక్స్ చేయండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. సో అందుకని మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుతూ కొంచెం అట్లా కలుపుకుంటూ చేయాలండి, లేదంటే మాడిపోతుంది. సో దగ్గరుండి చేయండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను ఈ లాస్ట్లో వీడియోలో మీకు ఒక సీక్రెట్ అయితే చెప్తాను. సీక్రెట్ వల్లే మనకి క్యారెట్ స్వీట్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను మీకు. చూడండి మళ్ళీ కడాయి మూత తీసి ఒకసారి మనం గరిటె పెట్టి తిప్పేసుకుందాము. సో మనం పోసుకున్న పాలు, వాటర్ అయితే ఇంకిపోతున్నాయి చూడండి. అవి చక్కగా ఇంకిపోయిన దాకా మంచిగా ఉడకబెట్టుకోవాలండి. అవి ఇంకిపోకుండానే మనం పంచదార అవన్నీ వేసేసామంటే కొంచెం వాటర్గా ఉంటుంది. సో మనం పోసుకున్న పాలు, నీళ్ళు మొత్తం ఇంకిపోయేలాగా ఉడకబెట్టుకుంటే అప్పుడు మనకి క్యారెట్ అనేది రెడీ అవుతుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మన వీడియో అనేది షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీరు నాకు లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోతో మీ దగ్గరికి రావడానికి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం ఇంకా మంచి రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి క్యారెట్లో వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయినట్టున్నాయి. నేనైతే పంచదార వేసుకుంటున్నాను. చూడండి నేను చూపించాను కదా కప్పు పంచదార, అది మొత్తం వేసేసుకున్నానండి. పంచదార ఎక్కువ అవుతుందేమో అనుకోవద్దు. నేను తీసుకున్న క్వాంటిటీకి పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఒక 2 minutes అట్లా ఉడికించుకున్నారంటే వాటర్ మొత్తం ఇంకిపోతాయి. సో నేను మూత పెట్టుకున్న తర్వాత ఇంకిపోయాయి చూడండి. జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. ఈ వీడియోలో సీక్రెట్ ఏంటంటే కొంచెం సాల్ట్ వేయండి. స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. యాలకులు కూడా వేయండి మర్చిపోకుండా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.